ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత దూరం ఎలాగో వచ్చాను. ఒక్కసారి మిత్రగారిని కళ్ళారా చూసుకుని వెళ్తాను. మామ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఈరోజు కూడా ఎందుకురా? ఈరోజు కూడా ఎందుకు అంటే తనకసలే ఒంట్లో బాలేదు. ఇలాంటి సమయంలో నువ్వు తన పక్కనుండకపోతే అదస్సలు మాట వినదు. ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా మిత్ర. అరవింద్ అత్తయ్య గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మామ్, ఇప్పుడు తనకి బాగానే ఉంది కదా. అయినా లక్కీని దగ్గర నుండి చూసుకోవడానికి జాను ఉంది కదా. ఇంకా నా అవసరం ఏముంది చెప్పు? జాను ఎవరిని చూసుకోవడానికి వచ్చింది? అసలు ఈ ఇంట్లో ఎవరికి ఏమై ఉంటుంది? వీళ్ళిద్దరూ ఇంతగా మాట్లాడుకునే వ్యక్తి ఈ ఇంట్లో ఎవరున్నారు? ఒకవేళ లక్కీ నన్ను చూడాలని అనుకుంటే మాత్రం నాకు ఫోన్ చేయి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మిత్ర, ఒక్క నిమిషం ఆగు. ఏంటి మామ్? రేపు ఏ పనులు పెట్టుకోకు. ఎందుకు మామ్? దీక్షితులు గారు కలవమన్నారు. నీ గండానికి సంబంధించి ఏదో పూజ ఉందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ కావద్దు అన్నారు. అందువల్ల రేపు ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలరా. నువ్వేం దిగులు పడక లక్ష్మి. నువ్వు చేసే ఈ దీక్షతో మిత్రని గండం నుంచి బయటపడేసే మార్గం దొరుకుతుంది. మిత్రని కబలించే ప్రమాదాన్ని అడ్డుకునే బలం లభిస్తుంది. మరొక విషయం, ఈ దీక్ష నీ చేతుల మీదుగా చేస్తే సరిపోదు, మిత్ర చేతుల మీదుగా కూడా జరగాలి. అవును లక్ష్మి, నువ్వు ఈ దీక్షలో ఉన్నంతసేపు నీ భర్త నీ పక్కనే ఉండాలి. అడుగడుగునా నీతో కలిసి అడుగేయాలి. తన సమక్షంలోనే నువ్వు పూజ చేయాలి. అలాగే మిత్ర సంబంధికులు ఎవరో ఒకరి చేతుల మీదుగా వండిన ప్రసాదాన్ని నువ్వు అమ్మవారి సమక్షంలో ఆరగించాలి. ఎవరో ఒకరంటే ఖచ్చితంగా అరవిందే వస్తుంది. వాళ్ళిద్దరి సమక్షంలోనే ఈ దీక్ష కూడా ముగుస్తుంది. అర్థమైంది కదా మిత్ర. రేపెట్టి పరిస్థితుల్లోనూ ఏ పనులు పెట్టుకోకు. సరే మామ్, ఏ పనులు పెట్టుకోను. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉండవు. వెళ్ళిరా. బాయ్ మామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.